నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2025 పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరానికి పర్మిషన్లు అన్ని తెచ్చింది వైఎస్ఆర్, బిల్డప్ ఇస్తుంది చంద్రబాబు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విసురులు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ గ్రౌండ్లో బీసీ కులవృత్తుల వస్తు ప్రదర్శన ప్రారంభించిన సీఎం భట్టి విక్రమార్క సహచర మంత్రులు. మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం పాల్గొన్న మంత్రి పొన్నం. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్. అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. విజయవాడలో ఎఫ్ఐసిసిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2025లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
పనికి పర్మిషన్లు అన్ని తెచ్చింది వైఎస్ఆర్. అయితే నారా చంద్రబాబు నాయుడు మాత్రం పోలవరం మొత్తం తానే కడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు 2348 కోట్లు వచ్చింది. 2348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు, దాన్ని SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే అరాచక పార్టీ వైసీపీ అని ఎమ్మెల్సీ ఆళ్లపట్టి రాజేంద్ర ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. మానవత్వానికి అర్థం తెలియని వ్యక్తిగా వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు ఆయన. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు, పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరామర్శలుగా మిగిలిపోతా ఉన్నాయి. మనిషి అనేవాడికి ఎంతో కొంత జ్ఞానంతో జీవనం కొనసాగిస్తూ ఉంటాం. అందుట్లో ప్రజలతో ఉండేవాళ్ళం, రాజకీయాలతో ఉండేవాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకి మాత్రం కొన్ని అంశాల్లో, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. సహా పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద HMDA గ్రౌండ్ బీసీ కులవృత్తుల వస్తు ప్రదర్శనశాలను డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సహచర మంత్రులు వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
చేతి వృత్తులు, వాటి ఉపయోగాలు, మట్టి కుండలు, కప్స్, బాటిల్స్, మెదర్ బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల వస్తువులు, రాగి పాత్రలు, ఐరన్ గొడ్డళ్లు, కత్తులు తదితర స్టాళ్లను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రులు. జలవిహార్లో మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య, జిహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనిత రామచంద్రన్ ఐఏఎస్, శైలజ ఐఏఎస్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, రాచకొండ సిపి సుధీర్ బాబు, హీరో నిఖిల్ పాల్గొని మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్ధాలాడడం అలవాటైందని ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. అసెంబ్లీ పెడదాం. 6 గ్యారంటీల అమలు, మహిళలను మోసం చేసిన దానిపై చర్చిద్దాం. కేసీఆర్ దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కళ్ళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు. ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా వృద్ధులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు. వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పింది. మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్ వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మరి మీకు ఓటేసినటువంటి మహిళలను మీరు మోసం చేసి, మీకు ఓటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసి, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసి, అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్ధత కల్పించి తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం బండిమఠ్ ప్రాంతంలో నేడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బస్తీ పర్యటన చేశారు. స్థానిక సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి చేతులు దులుపుకోవడం కాదు, కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామంటే ఊరుకోవడానికి మేము అడుక్కు తినేవారమేం కాదని ఘాటుగా విమర్శించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టి అన్ని విధాలుగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో విషయంగా మాట్లాడేది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42%
అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి నిర్ణయం. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నది. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు పెట్టుకుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. తిరుపతిలో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి. ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్టే హోమ్ లో చట్ట విరుద్ధమైన పనులు కొందరు ప్రైవేట్ డాక్టర్లు చేస్తున్నారు. తిరుపతిలో కొత్తగా స్టే హోమ్ లో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీలకు రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సమాచారం తెలిసి స్టే హోమ్ పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడి చేశారు. లింగ నిర్ధారణ పరీక్షకు వినియోగించే స్కానింగ్ పరికరాలను సీజ్ చేశారు. నిర్వాహకులను, ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుపతిలోని స్కానింగ్ సెంటర్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. మేము ఒక స్కానింగ్ సెంటర్స్ మీద ఒక నిఘా పెట్టడం జరిగింది. కొంత సమాచారం మేరకు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో డిఎంహెచ్ఓ సారు మమ్మల్ని ఒక ఆపరేషన్ స్కానింగ్ సెంటర్లో కొంతమంది పీసీఎన్డీటీ యాక్ట్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, దీని మీద మీరు పోయి రైడ్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది. మా టీము ప్లస్ చిత్తూరులో కొంతమంది వాలంటీర్ సహాయంతో ఈ యొక్క స్కానింగ్ సెంటర్ల మీద నిఘా పెట్టడం జరిగింది. ఉదయం 10:30 నుంచి స్టార్ట్ చేశాము. 11:30కి ఒక స్కానింగ్ సెంటర్ నందు స్కానింగ్ మిషన్ పోర్టబుల్ స్కానింగ్ మిషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక హోమ్ స్టేలో స్కాన్ చేయడం జరిగింది. ఒక అనాథరైజ్డ్ పర్సన్, ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక లేడీ, తను ఒక టీమ్ లాగా ఏర్పడి కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ టీమ్ లాగా ఏర్పడి వేరే చోట్ల నుంచి వేరే ప్లేసుల నుంచి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని తీసుకొని వచ్చి మేల్ ఆర్ ఫిమేల్ బేబీస్ని ఎక్స్పోజ్ చేసేయడంలో ఆమె వంతు సహకరిస్తుంది. మేము ఆమెతో ఫోన్లో మాట్లాడగా ఆమె ఈ వృత్తి నేను ఒక స్కాన్ సెంటర్లో 8 years పనిచేస్తాను, నాకు ఇదే అనుభవం ఉంది, నాకు ఇంకొక మార్గం లేదు కాబట్టి నేను ఇదే చేసుకుంటాను అనేసి కూడా వాయిస్ రికార్డింగ్ కూడా చేశాము. అంటే ఇలాంటి వాటిని అరికట్టాలనేసి మేము డిఎంహెచ్ఓ సార్ కూడా మా డిస్కషన్లో చెప్పడం జరిగింది. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్, దురిశెట్టి, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప పోలేపల్లి వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిటైనింగ్ వాలు, డ్రైను, ఇక రోడ్డు నిర్మాణాలు, పరిహారం, భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్నేరు నదికి ఇరువైపులా 8.5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 17 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టవలసి ఉందని, దీనికోసం 138 ఎకరాల పట్టా భూమి సేకరించవలసి ఉందని తెలిపారు. ప్రభుత్వ భూమి అభ్యంతరం లేని చోట్ల పనులు జరుగుతున్నాయని, పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్ని విధాల అభివృద్ధి చేసి భూ నిర్వాసితులకు పరిహారంగా అందించాలని, ఇప్పటి వరకు 70 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి పట్టదారులు ఒప్పుకున్నట్లు మిగతా వారితో చర్చలు జరిపి ఒప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్లో ఉన్న నారాయణ విద్యా సంస్థలో అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు, నైట్ డ్రెస్సులు, యూనిఫామ్స్ విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు నారాయణ విద్యా సంస్థల యొక్క గోడౌన్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. వీటి మీద ఒక ఎంఆర్పి కూడా ఉంటుంది సార్. వీళ్ళమ్మే బుక్స్ ఒక బార్ కోడ్ కానీ
సీజ్ చేయాలి నారాయణగూడాన్ని వెంటనే, సీజ్ చేయాలి నారాయణగూడాన్ని వెంటనే, సిగ్గు పుస్తకాలతో వ్యాపారం చేయటం, సిగ్గు పుస్తకాలతో వ్యాపారం చేయటం, సీజ్ చేయాలి నారాయణగూడాన్ని వెంటనే. బ్రాండ్ వేసుకున్నారు కదా, ఇట్లా అమ్మడానికి నామ్స్ లేదా? నామ్స్ లేవండి, నామ్స్ లేకుండా ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలు. లోయర్లు కూడా అమ్ముతున్నారండి, లోయర్లు కూడా బయట దొరకాయి. లోయర్లు కూడా బట్టల షాప్, బట్టల వ్యాపారం చేస్తున్నారు. కాలేజ్ ప్రింట్, స్కూల్ ప్రింట్ బాగా ఇస్తుంది అని చెప్పి బ్రాండ్ వేసుకున్నారు కదా, ఇట్లా అమ్మడానికి నామ్స్ లేదా? నామ్స్ లేవండి, నామ్స్ లేకుండా ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలు. లోయర్లు కూడా అమ్ముతున్నారండి, లోయర్లు కూడా బయట దొరకాయి. లోయర్లు కూడా బట్టల షాప్, బట్టల వ్యాపారం. మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న నారా లోకేష్ నిమ్మకూరులో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ స్వగృహం నిమ్మకూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి పుష్పగుచ్చాలు అందిస్తూ లోకేష్ కు ఎమ్మెల్యే రాము స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. నిమ్మకూరు ఆడపడుచులు మంగళ హారతులిచ్చారు. అందరూ బాగున్నారంటూ నిమ్మకూరు గ్రామస్తులు టీడీపీ శ్రేణులను లోకేష్ కుశల ప్రశ్నలు అడిగారు. చెయ్యి పట్టుకుంటూ భుజం తడుతూ ఎమ్మెల్యే రాము, కుమార్ రాజా నిమ్మకూరు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. లోకేష్ వెంట ర్యాలీగా మచిలీపట్నం ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు. నిన్న సీఎం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంపై ప్రెస్ మీట్ నిర్వహించిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్న ముఖ్య నాయకులు. మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మీటింగ్లలో, రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి చర్చ నడుస్తుంది. ఇక రుణమాఫీ నీవు ఎంతో ధనంగా రుణమాఫీ చేస్తూ మొత్తం తెలుసు. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పిరి, హరీష్ రావు గారు చెప్పిరి, మా లీడర్ చాలా మంది చెప్పిరి. ఏ గ్రామానికి పోదామప్పా? మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా? మీ సొంత నియోజకవర్గము కొడంగల్ పోదామా? ఒక గ్రామం తీసుకొని 100% రుణమాఫీ అయ్యిందని చెప్పి నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి మా నాయకులు అందరూ చెప్పారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి కలిసి దర్శనం చేసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి వేరువేరుగా స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న DTV న్యూస్. నమస్తే.